హనుమాన్ సినిమాతో తేజ సజ్జా క్రేజ్ పెరిగింది. హనుమాన్ మూవీ నేషనల్ వైడ్ గా అదరగొట్టేసింది. ఈ మూవీలో తేజకు జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. అందుకే ఇకపై అన్ని కూడా పాన్ ఇండియన్ సబ్జెక్టులనే ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా వదిలిన మిరాయి గ్లిమ్స్ చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. తేజ సజ్జా హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో సౌండ్ చేశాడు. ఇక ఇప్పుడు తన కొత్త మూవీ అప్డేట్ తో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యేలా ఉన్నాడు. తన కొత్త మూవీ సూపర్ యోధా అంటూ కొత్త సినిమా అప్డేట్ మీద అంచనాలు పెంచాడు. మిరాయి టైటిల్ సూపర్ యోధా ఉపశీర్షికతో రాబోతున్న మూవీలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ మూవీని కార్తిక్ ఘట్టమనేని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పీపుల్స్ మీడియా స్థాయిని మరింత పెంచేలా ఈ మిరాయి చిత్రం ఉండబోతుందని గ్లిమ్స్ చూస్తేనే తెలుస్తోంది. అశోకుడి కాలం నుంచి ఈ కథను తీసుకున్నాడు. అశోకుడు కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చలించిపోయి హింసను విడినాడు అని అంతా చదువుకున్నాం. ఆ టైంలోనే అశోకుడు 9 పుస్తకాలను రచించాడని, వాటిని రక్షించే కాన్సెప్ట్ చుట్టూ ఈ మిరాయి తిరిగేలా ఉంది. ఈ కథను చెన్నైలో జరగబోతుంది. ఈ గ్లిమ్స్ ని విజువల్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా అదిరిపోయాయి. విలన్ ఎవరన్నది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచేశారు. మరి విలన్ రోల్లో ఎవరు కనిపిస్తారు, ఆ పేరు ఎప్పుడు రివీల్ చేస్తారు అన్నది చూడాలి. కానీ ఈ గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం ఇది కథ అసలు సీసలు పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అన్నట్టుగా ఉంది. ఆర్ఆర్ విజువల్స్ తో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని నెటిజన్లంతా ప్రశ్నిస్తున్నారు. తేజ స్క్రిప్ట్ సెలక్షన్ లో అదిరిపోయిందని, ఇలానే కంటిన్యూ చేస్తే రియల్ పాన్ ఇండియన్ స్టార్ అవుతాడని అంతా అనుకుంటున్నారు. సరిగ్గా ఏడాదికి ఈ మూవీ విడుదల అవుతుందని చెప్పేశారు. అంటే ఏప్రిల్ 18, 2025న ఈ చిత్రం రిలీజ్ కానుందని ప్రకటిస్తున్నారు.